బజే వాయు వేగం. ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మన కార్తికేయ గారిది, ఐశ్వర్య మీనన్ గారిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది భయ్యా, మూవీ నచ్చింది నాకు. ఎందుకంటే నేను చెప్తాను మొత్తము వీడియోలో, మీరు వీడియోని నిన్న చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ తెచ్చుకోండి, కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ మూవీ అనేది ఎందుకు నచ్చింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అనేది కొత్తది అయితే కాదు, రొటీన్ స్టోరీయే. అంటే ఇది వరకు మనం చూసిన బాగా స్టోరీలో ఉంటాయి, కానీ ఎగ్జిక్యూషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అండ్ మన కార్తికేయ యాక్టింగ్ కానీ ఓవరాల్ పీక్స్. అండ్ మన హీరోకి ఆపోజిట్ గా మన విలన్ గురించి మాట్లాడితే మన రవిశంకర్ గారు సో ఒక రేంజ్ లా హైప్ ఇచ్చింది భయ్య, అతనికైతే నిజం చెప్తున్నాను. అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమీ లేదు, మనము ఇది ఎక్కువ రివీల్ చేయాల్సిందే అని అంటే చెప్తున్నా కదా, డబ్బు చుట్టూ ఒక ఇరుక్కుంటాడు మన హీరో, ఆ తర్వాత మళ్ళీ దాని ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం, ఇలాంటి చాలా సినిమాలు ఈ మూవీలో కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ప్లస్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి భయ్యా అంటే, అక్కడ చూసుకున్నట్టయితే ఫాదర్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. సో అది మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోకి అండ్ విలన్కి ఉండే కన్వర్జేషన్స్, సో వాళ్ళిద్దరు కలిసినప్పుడు సీరియస్ మీటింగ్ అనేది చాలా ఒక రేంజ్లో ఎక్సలెంట్ హైప్ ఇచ్చే సీన్స్ అన్నట్టు చెప్పుకోవచ్చు అవి మాత్రము. అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుంది భయ్యా స్టోరీ అని అంటే, ఇక్కడ స్టార్టింగ్ మనకు ఒక పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీలో ఒక ప్లస్ పాయింట్ గురించి మాట్లాడాలంటే కార్ సీక్వెన్సెస్ భయ్యా ఎక్సలెంట్ ఉన్నాయి, నిజం చెప్తున్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ లిమిటెడ్ రోల్ అంటే మన ఐశ్వర్య మీనన్ గారి లిమిటెడ్ రోల్ అయితే ఉంటుంది, అతను ఆమె యాక్టింగ్ అయితే బాగానే ఉంది, ఆమె రోల్ ఆమె. అండ్ ఇక్కడ మాట్లాడుకుంటే ఇంకా మనము ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే బీజిఎం బాగుంది భయ్య, నిజం చెప్పాలంటే బీజిఎం ఒక హైప్ ఇచ్చింది. అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ క్లైమాక్స్ అనేది ఇది జస్ట్ ఓకే అనిపించింది, మరీ అంత హైప్ ఇవ్వలేదు, ఇది జస్ట్ ఓకే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది కొంచెం లాగ్ వేలు అనిపించింది, ఇది జస్ట్ ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. అండ్ మనకు ఈ మొత్తం వే ఆఫ్ మూవీలో మనకు ఒకటే వేలో రన్ అవుతా ఉండే అంటే కాదు, అక్కడక్కడ చిన్న ట్విస్టులు అనేది రివీల్ చేసుకుంటూ వెళ్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ లో మూవీ అనేది నాకు నచ్చింది. అండ్ ఇంకా మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది జస్ట్ ఓకే, అంత నాకు ఎక్కలేవు. అండ్ ఇంకా మన కార్తికేయ గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే, పర్ఫార్మెన్స్ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఒక బాగుంది భయ్య, పిచ్చి పీక్స్లోనే ఉందని చెప్పుకోవచ్చు. అతను మాత్రం డైలాగ్ డిర్వాలి కానీ, తనిఖీల భరణి గారి గురించి మాట్లాడాలంటే ఫాదర్ రోల్లో బాగా సెట్ అయింది భయ్య. అండ్ నిజం చెప్తున్నా, అతని యాక్టింగ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇదివరకు చూసిన మూవీలో కూడా మన హీరోకి అండ్ తనకు ఉండే బాండింగ్ కూడా బాగానే ఉంటుంది. సో మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకా ఈ మూవీ అనేది మంచి హిట్ కావాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆపోజిట్ గా మన గమ్ గమ్ గణేష్ అనే ఫీలింగ్ కానీ, లేకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫీలింగ్ కానీ ఉన్నాయి. సో ఈ మూవీని దాటుకొని వెళ్ళకపోయినా కూడా మంచి హిట్ కావాలన్నా కూడా ఈ ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ కొంచెం తక్కువనే చేస్తున్నారు ఈ మూవీకి, అంటే ప్రీ ఇంటర్వ్యూస్ అవన్నీ. సో హిట్ కావాలని కోరుకున్నా. అండ్ ఈ మూవీ అనేది చూడండి, థియేటర్లో వాచ్ అంటే వాచ్డే, లేకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేయాలంటే అంటే యాజ్ యువర్ విష్ భయ్య. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు మూవీలో, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదనమాట ఓవరాల్లీ అండ్ మూవీ రివ్యూ. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ అబౌట్ ది వీడియో. అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ గైస్.